నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. పోసాని కృష్ణమురళి ఈ పేరు చెబితే గుర్తొచ్చేది బూతుల భాష. ఇక సభ్య సమాజం తలదించుకునేలా ఈయన చాలాసార్లు ప్రెస్ మీట్ పెట్టి మరీ కొన్ని వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ను ఉద్దేశించి ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు మరి అప్పట్లో ఎంతగా సంచలనం అయ్యాయో మనందరికీ తెలిసిన విషయమే. అందుకుగాను మరి ఆయనపై కేసులు నమోదైన వేళ ఈరోజు ఆయన్ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆయన్ను ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో ఉంచారు అంటున్నారు. ఇక ముఖ్యంగా దీనిపై ఇటుపక్క వైసీపీ కూడా వరుసగా స్పందిస్తూనే వస్తోంది. ఇది అక్రమంగా అరెస్ట్ అని చెప్పి, అలాగే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు అని చెప్పి, ఇక ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలను పక్కకు నెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తెర మీదకు తీసుకొచ్చి ఇలా అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్పి కూడా వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా పోసాని కృష్ణమురళి అరెస్టును ఎలా చూడొచ్చు, అలాగే ఈ అరెస్ట్ తర్వాత మరి ప్రజల స్పందన ఎలా ఉంది, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం సార్. నమస్కారం మేడం. నమస్తే సార్. పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. సో యాజ్ యూజువల్ వైసీపీ ఏ విధంగా ప్రమోట్ చేయాలో అలానే చేస్తుంది. అక్రమంగా అరెస్టు, రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి. అండ్ ఒక చిన్న పాయింట్ని ఒకటి పట్టుకుంది. బుధవారం నైట్ అరెస్ట్ చేసి గురువారం రోజు రికార్డ్స్లో 27th అని రాశారు అని చెప్పి అది ఒకటి పట్టుకొని ఇది అక్రమం కాదా, లేదు అంటే ఇది నైట్ వెళ్ళి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం కాదా, సో చంద్రబాబు గారు ఇలాంటివి ప్రోత్సహిస్తారా? అండ్ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించి ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి పోలీసుల పని నేను వచ్చాక చెప్తానని చెప్పి కూడా ఆయన అనడం జరిగింది. సో మీ అభిప్రాయం ఏంటి పోసాని కృష్ణమురళి అరెస్ట్ పైన? ముందుగా జగన్మోహన్ రెడ్డితో మాట్లాడిన తర్వాత పోసాని కృష్ణమురళితో మాట్లాడదాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 8 నెలల ఈరోజు ఇప్పుడు రేపు చూసుకుంటా ఉంటే ఈ 9 నెలలు పూర్తవుతుంది. ఈ కార్యక్రమంలో కనుక మనం ఒకసారి గమనిస్తే ఇప్పుడు కనీసం ఒక 30-40 సార్లు ప్రభుత్వానికి నేను రాబోతున్నాను, వచ్చేసాను అన్నట్టు భావిస్తున్నాడు అతను. వచ్చిన తర్వాత మీకు ఆ సంగతి తెలుస్తాను, ఈ సంగతి తెలుస్తాను అని చెప్పని మాట్లాడుతున్నాడు. ఎర్ర పుస్తకం అని చెప్పని మాట్లాడుతున్నాడు. నిజమే, వాళ్ళు చెబుతున్నారు కదా, మీలాగా దాచుకోలేదుగా, ఎర్ర పుస్తక రాజ్యాంగమే నడుస్తుంది. వాళ్ళు అదే చెప్పారు కదా, ఎర్ర పుస్తకంలో మీ అందరి జాతకాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరం బయటికి తీసుకొచ్చేసి ఎవరెవరైతే ద్రోహం చేశారో, ఎవరే అన్యాయం చేశారో సాక్ష్యాధారాలతో సహా నిరూపించి వాళ్ళ శిక్షలు ఎత్తామని మొట్టమొదటి చెబుతున్నారు. ఆ రోజు చెప్పారు, ఈరోజు చెబుతున్నారు. పారిపోవట్లేదు వాళ్ళు, ఏమి తప్పని కూడా అంటలేదు కదా. అదేవిధంగానే ముందుకు వెళ్తారు కూడా వాళ్ళు. ఇది ప్రారంభాలే ఇప్పుడు మొదలైనవి. ఇక మీరు చూస్తూ కానీ ఉధృతంగా రేపటి నుంచి ఎలా జరుగుతుంది ఏంటనేది ఒక్కొక్కళ్ళు బయటకు వస్తూ ఉంటారు. ఇక పోసాని కృష్ణమురళి పెదకాకాని గ్రామం, గుంటూరు, ఇప్పుడు అమరావతి కోతవీడు దూరం, ఇప్పుడు రాజధాని ప్రాంతానికి కోతవీడు దూరం అతని పుట్టినటువంటి ఊరు. అతను మామూలుగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. మొట్టమొదటగా అతను ఉద్యోగం చేసింది మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీలో, అంటే రామోజీరావు గారి కంపెనీలో ఉద్యోగం చేశాడు. తొలిసారిగా జీతబత్యాలు అక్కడి నుంచి తీసుకున్న వ్యక్తి. రామోజీరావు గారిని ఏమన్నారో మనం చూసాం. అది అతను విజ్ఞతకు వదిలేద్దాం, ఎందుకంటే వాళ్ళ శ్రీమతి గారు కూడా చెప్పింది కాబట్టి. గతంలో అతను ఏ విధంగా మాట్లాడాడు, వాళ్ళ శ్రీమతి రేపొద్దున కారాగారంలోకి వెళ్తే వాళ్ళ శ్రీమతి ఏ విధంగా మాట్లాడిద్దని చెప్పాడు గతంలో. ఎందుకంటే భువనేశ్వర్ గారు మాట్లాడిన తర్వాత అప్పుడు ఏం మాట్లాడాడు, ఇప్పుడు మరి వాళ్ళ శ్రీమతి ఏం మాట్లాడిందో మరి రేపొద్దున అతనే చెప్పాలి. మరి అతను ముందుగా రామోజీరావు గారి దగ్గర పనిచేసిన వ్యక్తి, తర్వాత చిత్ర పరిశ్రమకు వచ్చాడు. పరుచూరి గోపాలకృష్ణ వెంకటేశ్వరరావు గారి దగ్గర పనిచేశాడు. ఆ తర్వాత అతను సొంతంగా రచయితగా ఎదిగాడు. ఆ తర్వాత దర్శకుడు అయ్యాడు. ఆ తర్వాత నిర్మాత అయ్యాడు. 4వ అవతారం చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎత్తాడు. నటుడిగా ఇచ్చింది మాత్రం నిస్సందేహంగా మంచి స్థాయికి వెళ్ళాడు, అందుట్లో అనుమానమే లేదు. రోజుకి లక్షల రూపాయలు దాటి తీసుకునే స్థాయికి వెళ్ళాడు అతను. అయినా సరే మొట్టమొదటి నుంచి కూడా వివాదరహితుడే కాదేం. అతను ఎప్పుడు కూడా వివాదాల్లోనే ఉండే వ్యక్తి, వివాదరహితుడైతే కాదు. ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు, ఇష్టారీతిగా మాట్లాడుతూ ఉంటాడు. చిన్న చిన్న ఘర్షణలు కూడా దొరుకుతూ ఉండేవి. అలాంటి వ్యక్తి 1995 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు భజన చేశాడు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి భజన చేశాడు. ఆ తర్వాత కేసీఆర్ భజన చేశాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భజన చేస్తున్నాడు. మధ్యలో చిరంజీవి గారి పార్టీకి వెళ్ళాడు. ఇది ఆయన రాజకీయ ప్రస్థానానికి సంబంధించినంత వరకు. ఇప్పుడు
2014 నుంచి 2019 వరకు అప్పటి ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగానే ఉన్నారు కాబట్టి ఆ రోజు 2016కి 15-16కు సంబంధించి నంది పురస్కారాలను ప్రకటించారు చిత్రసీమకు సంబంధించింది. దాంట్లో కూడా చాలా వివాదంగా మాట్లాడాడు అతను, చాలా ఇబ్బందికరంగా కూడా మాట్లాడాడు. ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా కూడా ఏదో ఒక సంచలనమైన న్యూస్ ఉంటూనే ఉంటుంది. అలాంటి రోజుల్లో ఆ రోజుల్లోనే తెలుగుదేశం ప్రభుత్వం అతని మీద చర్యలు తీసుకోవాల్సింది. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అప్పటి నుంచి అతను ఉదాసీనంగా వదిలేసినందువల్ల ఇంత విచ్చలవిడిగా ఈరోజు మాట్లాడే అవకాశం కలిగిందని అయితే నేనైతే నిస్సందేహంగా భావిస్తున్నాను. ఎందుకంటే కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నారు, అంతేగాని ఏదో దాని మానానది మరుగుతుందిలే మనం చూస్తా కూర్చుందాం అనుకుంటే ఇట్లానే ఉంటాయి. కాబట్టి అలాంటి చర్యలు తీసుకోకపోవడం ఈరోజు అతను కాళ్ళు ఇచ్చింది, ఈ విధంగా మాట్లాడటానికి అవకాశం ఇచ్చింది. అతనే కాదు చాలామందికి కూడా అవకాశం ఇచ్చింది. ఇప్పటికైనా సరే దాని మీద చర్యలు తీసుకునే విధంగా ముందుకెళ్తున్నందుకు అభినందనీయం. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూటమి లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని అన్నందుకు వాళ్ళ కుటుంబ సభ్యులను లేదా లోకేష్ను అన్నందుకు చర్యలు తీసుకోవట్లా. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి అన్నమయ్య జిల్లాకు సంబంధించిన జనసేన కార్యకర్త అతను అభియోగం పెట్టాడు కాబట్టి దానికి సంబంధించి మాత్రం ఈరోజు అదుపులో తీసుకున్నారు. ఇంకా అతని మీద ఇప్పుడు ఇంకో 10 ఉన్నాయి, మళ్ళీ కొత్తగా 1-2 ఏదో రాబోతున్నాయి. ఇక నిస్సందేహంగా అన్నీ బయటకు వస్తాయి. ఆ రోజంటే అతను మాట్లాడిన దానికి చాలామంది మనస్తాపం చెందారు, ఇష్టారీతిగా మాట్లాడారు. అలాగే అందరినీ, అటు రాధాకృష్ణ గారిని కావచ్చు, లేకపోతే బిఆర్ నాయుడు గారిని కావచ్చు. బిఆర్ నాయుడు గారిని అయితే ఆ రోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి నియమించినందుకు, పాలక మండలి అధ్యక్షుడిగా నియమించినందుకు ఎంత ఘోరాతి ఘోరంగా మాట్లాడాడో, ఆయన కాలి గోటికి కూడా సరిపోని వ్యక్తి ఆయన గురించి ఇష్టారీతిగా మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారి గురించి మనం చెప్పుకోవాల్సిన పని లేదు. అతను కనీసం దగ్గర కూడా రావడానికి కూడా అర్హుడు కాదు అతను. మరి అలాంటి వ్యక్తి ఇష్టారీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇవన్నీ కూడా మొన్నటిదాకా కొంచెం అంటే గత ప్రభుత్వంలో అంటే 2014-2019 వరకు అతను 2016లో మాట్లాడిన దానికి కనుక ఎంతో కొంత చర్యలు తీసుకున్నట్టయితే మధ్యలో అడ్డుకట్టాలైతే పడేది. ఆ వదిలేసిన పర్యవసానం ఇది జరిగిందని అయితే నేను భావిస్తున్నా. సరే, ఇప్పటికైనా ఈ రోజుకైనా అతని మీద చర్యలు తీసుకోవాలనే భావన రావడం అనేది సంతోషం. అది ఏ విధంగా ఉండాలి అంటే ఏదో తూతూ మంత్రంగా అతన్ని అదుపులో తీసుకున్నాం, ఒక రోజు 2 రోజులు బెదిరించామని కాదు. సాక్ష్యాధారాలు పక్కాగా ఉన్నాయి కాబట్టి మరొకడు ఈ విధంగా మాట్లాడకుండా ఉండే విధంగా మాత్రం మీరు చర్యలు తీసుకుంటే తప్ప దీనికి ఎక్కడో సాట ఫుల్ స్టాప్ పడదని అయితే నేను భావిస్తున్నాను. పుట్టగొడుగులే పుట్టుకుంటూ వస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళ పనులు అదే కాబట్టి, ఆ పార్టీ వాళ్ళు దానికే ఉన్నారు కాబట్టి పుట్టగొడుగులే వస్తూ ఉంటారు. మొహమాటం లేకుండా అలా మాట్లాడిన ప్రతి వాళ్ళందరినీ కూడా, అది ఏ పార్టీ అయినా సరే, తెలుగుదేశమా, జనసేన, లేకపోతే భారతీయ జనతా పార్టీయా, వైఎస్ఆర్సీపీ పార్టీ అని చూసుకోకుండా ఏ పార్టీ వాళ్ళు అలా చేసినా కూడా చర్యలు తీసుకుంటూ ఉంటే మాత్రం నిస్సందేహంగా దీనికి ఇక్కడే అడ్డుకట్ట. చాలా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినంత వరకు ప్రారంభం అక్షరక్రమంలో మనం ముందున్నాం భారతదేశంలో. అట్లానే ఇలాంటి చర్యల్లో కూడా ముందుండి మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండాలని అయితే నేను కోరుకుంటున్నాను. రైట్ మేడం, ఇక్కడ మనం చూసాము అంటే ఆయన అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు పోలీసులు ఆయన్ను బట్టలు మార్చుకునే టైం ఇవ్వలేదు, బాత్రూంలోకి వెళ్ళే టైం కూడా ఇవ్వలేదు, కావాలని చెప్పి ఇట్లా వెళ్దాం అని చెప్పి హడావుడి చేసి తీసుకెళ్లారు. సో ఆయనకి ట్యాబ్లెట్స్ కూడా ఇవ్వనివ్వలేదని చెప్పి వాళ్ళ ఆవిడ కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా మనం చూసాం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆవిడకి ఫోన్ చేసి పరామర్శించి నేను లీగల్గా సహాయం చేస్తానని కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఈరోజు. అండ్ ఇంకొకటి వైసీపీ ఏమంటుందంటే ఆయన ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో నేను అప్పుడు రాజకీయాల నుంచి తప్పుకుంటాను అన్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటాను అన్న వ్యక్తిని అరెస్ట్ చేయడం ఇదేంటి కక్షపూరితం కాదా, అసలు తప్పుకుంటే ఎలా అరెస్ట్ చేస్తారు అంటున్నారు. అంటే మాట్లాడాల్సినంత మాట్లాడి చేయాల్సినంత చేసి సారీ చెప్పేస్తే అయిపోతుందా? అంటే ఈ కేసులన్నీ పోతాయంటారా? మీ ఉద్దేశం ఏంటి? అంటే కొత్త రాజ్యాంగం రాయాలి వైసీపీ వాళ్ళ కోసం. మేము తప్పులు చేసేసాము, ఇంకా మేము ఇవాళ నుంచి మేము మంచిగా ఉంటాము, ఇంకా మీరు దాని జోలికి వెళ్ళకండి. సరే, ఇక్కడ ఇంకొక ముఖ్యమైన పాయింట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేశారు. ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది? జగన్మోహన్ రెడ్డికి ఇవాళ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆయనకి అఫిడవిట్లో కూడా ఇచ్చారు కదా ఎలక్షన్స్ ముందు, నాకు ఫోన్ లేదని. ఎవరి ఫోన్లోంచి మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు? ఇంకొక విషయం, ఆయన ఫోన్లో ఏమన్నాడు? మీరు చెప్పేట సరే నేను ఉంటాను, నువ్వు ధైర్యంగా ఉండి అన్నీ చెప్పి దేవుడు చూస్తున్నాడు అంటే దేవుడు చూస్తున్నాడు కాబట్టి వాళ్ళు అరెస్ట్ అయ్యాడు. అది ఆయనకు అర్థం కావట్లా. దేవుడు ఉండి చూస్తున్నాడు కాబట్టి ఆయన తప్పులకి ఆయనకి ఇవాళ ఖచ్చితంగా ఒక అంటే సరైన న్యాయం జరిగిందనమాట. అంటే పోసాని కృష్ణమురళి నాకు ఎప్పుడు తెలుసు అంటేనండి, ఇంచుమించు 89 నుంచి తెలుసు.
నేను చదువుకునేటప్పుడు యూనివర్సిటీలో మా యూనివర్సిటీకి వచ్చాడు, ఎంఫిల్ సీట్ కావాలని నన్నే అడిగాడు. అంటే ఎట్లా తీసుకోవాలి, ఇక్కడ ఇస్తారా అని. అప్పుడు ఫస్ట్ పరిచయం నాకు. నా ఇంకో క్లాస్మేట్ ద్వారా ఇతను పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి నాకు కృష్ణమురళి తెలుసు, కృష్ణమురళి యాటిట్యూడ్ తెలుసు, కృష్ణమురళి వ్యవహారాలు తెలుసు, అన్నీ తెలుసు. నాతో ఎప్పుడు మాట్లాడడం మానేశాడంటే ఒక విషయంలో అతనికి నాకు ఒక ఇష్యూ అయింది. అయినప్పుడు అంటే అతను తప్పు చేశాడు, ఆ తప్పు కోసమని నేను పట్టించుకోవటం మానేసా. తర్వాత 2002లో మేము విహా శివరంజని అవార్డ్స్ అని, శివరంజనికి నేనే అప్పుడు ఉండేదాన్ని, అప్పుడు అవార్డ్స్ ఇచ్చాం. అవార్డ్స్ ఇచ్చినప్పుడు కూడా నన్ను పట్టించుకోవాలా. తర్వాత ఫోన్ చేస్తే కూడా కట్ చేశాడు. అంతవరకే 2002 వరకు నాకు అతనితో టచ్ ఉంది. ఆ తర్వాత ఎప్పుడు నేను అతనితో మాట్లాడలేదు కూడా. కానీ అప్పుడే అతని యాటిట్యూడ్ ఇలాగే ఉండేది, చాలా అగ్రెసివ్గా బూతులు మాట్లాడడం. కాకపోతే ఏంటంటే తెలివి ఉంది, ఇందాక వారు చెప్పినట్టుగా కష్టపడతాడు, తెలివి ఉంది, రాసే కెపాసిటీ ఉంది, అన్నీ ఉన్నాయి. కాకపోతే నోరు మంచిది కాదు, ఫస్ట్ నుంచి నోరు మంచిది కాదు. ఇంకొక విషయం ఏంటంటే ఈ పోసాని కృష్ణమురళి గురించి అంటే ఇవాళ వాళ్ళ మిస్సెస్ గారు కూడా పాపం మీరు అన్నారు చూడండి, మందులు వేసుకోవడానికి ఒప్పుకోలేదు. అక్కడ అసలు వాళ్ళు చాలా మర్యాదగా ఉన్నారు పోలీసులు, మీరు ఆ వీడియో చూడండి. వాళ్ళు చాలా వాళ్ళని ఇబ్బంది పెట్టారు అన్నట్టు మాట్లాడారు. అసలు ఇబ్బంది పెట్టడం అంటే ఈడ్చుకుని వెళ్ళిపోతే ఇబ్బంది పెట్టడం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని 3ంటికి తీసుకెళ్ళి నోటీసులు ఇవ్వకుండా తీసుకెళ్ళిపోవటం, అది కదా, అది తీసుకెళ్ళిపోవటం అంటే. ఇక్కడ ఈయన వాగ్వాదం చేశాడు కదా, ఆ వాగ్వాదం చేసేంత టైం ఇచ్చినప్పుడు అతను ఇబ్బంది పెట్టినట్ట. అతను ఏమన్నాడు కృష్ణమురళి, నాకు మీరు నోటీస్ ఇవ్వండి, నేను అది డాక్టర్కి చూపించుకుని నేను చెకప్లన్నీ చేయించుకుని నేను అవసరమైతే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి నేను వస్తాను, వచ్చి సరెండర్ అవుతాను అంటున్నాడు. అంటే అలా ఎవరైనా ఇస్తారా మనకు తెలియదు. అంటే వైసీపీ వాళ్ళకి రాజ్యాంగం మార్చాలన్నది. అందుకే కొన్ని వీడియోస్ ఆయన అరెస్ట్ సమయంలో బయటకు వచ్చాయండి. ఆయన పోలీసులు నోటీసులు ఇస్తే తీసుకోకపోవడం, అదే వాళ్ళపైన చెప్తున్నాను, వారించడం, వాళ్ళ వైఫ్ ఇద్దామన్నా కూడా నన్ను ఎందుకు మీరు అరెస్ట్ చేస్తారు, నాకు నోటీస్ నేను తీసుకోనని ఆయన అన్నారు, వాళ్ళు ఆవిడ అని. తర్వాత ఈ వాగ్వాదం అంతా కూడా జరిగింది, అది మీకు చెప్తున్నా. ఏది ఏమైనా అంటే వైసీపీ వాళ్ళకు ఒక ప్రత్యేక చట్టం కావాలి అనేది వాళ్ళ ఉద్దేశం. అంటే వాళ్ళు తప్పులు చేసేస్తారు. ఇప్పుడు మీకు అదేంటది బంగారు కంకణం పులి కథలాగా అనమాట. నేను చాలా ఇప్పుడు సాధువుని అయిపోయాను అంటుంది ఆ పులి అని, ఆ బ్రాహ్మణి దగ్గరగా రమ్మంటుంది కంకణం ఇస్తానని. అట్లాగా అంటే వీళ్ళందరూ సాధువులాగా మారిపోయారు, ఎవరు వైసీపీ వాళ్ళందరూ. నిన్నటి వరకు బూతులు మాట్లాడేసి బూతులన్నీ బ్యాంకులో దాచేసి ఇవాళ మేమందరం సచ్చరిత్రలో మమ్మల్ని మీరు అరెస్ట్ చేయకూడదంటే అది ఎక్కడి న్యాయం? అది ఆటవిక న్యాయంలో కూడా అలా ఉండదు. ఆటవిక న్యాయంలో అయితే ముందు వాడు చంపేశాక మాట్లాడతాడు. ఇక్కడ అట్లీస్ట్ నీకు మాట్లాడుకోవడానికి అవకాశం ఇస్తున్నారుగా, వైసీపీ వాళ్ళ హయాంలో అది కూడా లేదుగా. కాబట్టి ఇవాళ కృష్ణమురళి మాట్లాడే మాటలు వింటుంటే నవ్వొస్తుంది. వాళ్ళ ఆవిడ అంతకంట. ఇప్పుడు మీరు గమనించారా, అసలు ఫస్ట్ ఈ వైసీపీ వాళ్ళ భార్యలందరి గురించి ఒక సందేహం నాకు వస్తుందండి. వీళ్ళందరూ ఆడవాళ్ళు అయితే, అంటే ఆడవాళ్ళే అందుకు కాదు, నేను అన్న పాయింట్ వేరేగా తీసుకోకండి. ఒక భర్త అనేవాడు పరాయి స్త్రీలను తిట్టినా ఏ భార్యనా సహిస్తుంది. అంటే ఈరోజు పోసాని గారి వైఫ్ ఒక మాట అన్నారు, మా ఆయన అన్యాయం ఉంటేనే అలా మాట్లాడతారు, న్యాయం వైపే మా హస్బెండ్ నిలబడతారు అని చెప్పి ఆవిడ మాట్లాడుతుంది. అంటే ఆవిడ సమర్థిస్తోంది. అంటే మరి ముందు ఆవిడని కూడా వేసేయాలిగా జైల్లో, పక్కపక్క సెల్ వేస్తే దరిద్రం వదులుతుంది. ఎందుకంటున్నానంటేనండి, అన్యాయం ఉంటే అంటే బూతులు మాట్లాడతాడా నీ మొగుడు, నువ్వు ఊరుకుంటావా? అప్పుడు నువ్వు ఆడదానివేనా? సో పవన్ కళ్యాణ్ గారి కూతుర్లను ఉద్దేశించి కూడా ఆయన అన్న మాట్లాడేప్పుడు అది కూడా ఆవిడ చాలా సమర్థిస్తోంది ఆవిడ. ఇవాళ కేసు అనేది ఇందాక అంకమరావు గారు చెప్పినట్టుగా ఒక జనసేన అతను ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? నువ్వు ఆడపిల్లల్ని మాట్లాడావు, నువ్వు ఆడపిల్లని, నువ్వు అసలు మనిషివి అయితే అలా మాట్లాడతావా? నువ్వు ఇన్ని కథలు రాసావు కదా, నువ్వు ఇన్ని డైలాగ్స్ రాసావు కదా, నీ డైలాగ్స్ అన్నీ ఇలాగే ఉన్నాయా? బూతులతో మాట్లాడేలాగా రాసావా? రాస్తే నిన్ను జనాలు ఈ పాటికి ఉంచుతారా? అంటే వాళ్ళ ఆవిడ అంత అన్యాయంగా మాట్లాడటం ఎంత తప్పండి? నేను అంటున్నది అది. ఒక భారతీరెడ్డి మాట్లాడదు, ఒక భారతీరెడ్డి సమర్థిస్తుంది మొగుడిని, వల్లభనేని వంశీ భార్య భర్తను సమర్థిస్తోంది, ఈవిడ సమర్థిస్తోంది. అంటే వీళ్ళు ఆడవాళ్ళ లేదు, భర్తలకు భయపడి వీళ్ళు ఇలా మారిపోతారా? ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అంటే ఇప్పుడు మొత్తం వైసీపీ వాళ్ళ ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళ భార్యలందరూ ఇలాగే ఉంటే కనుకైతే ఇది ఆలోచించాల్సిన అంశం అండి. ఎందుకు వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు? ఆడవాళ్ళు అయ్యి ఉండి ఇంకొక ఆడదాన్ని మాట్లాడినా, ఇంకొక వ్యక్తి పిల్లల్ని గురించి చెడుగా మాట్లాడినా
ఆ భర్తను సమర్థించడం ఏంటి? దీన్ని ఏ రకంగా చూడాలి? తప్పు కదా అది, చాలా అన్యాయం అది చెప్పాలంటే. సో ఏది ఏమైనా ఇవాళ పోసాని కృష్ణమురళి అరెస్ట్ అవుతానని అనుకోలేదండి. కాకపోతే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినప్పుడు ఆయన కొంచెం సందేహపడ్డాడు అరెస్ట్ అవుతానని. తీర్థయాత్రలు చేసి వచ్చాడని తెలుస్తోంది మనకి, పనిలో పని అంటే భయపడి. కానీ నిన్న అరెస్ట్ అవుతాను మాత్రం ఆయన ఊహించలా. అంటే ఇంకా వేరే ఎక్కడికి పారిపోవటానికి అవకాశం లేదో, లేకపోతే మైహోం భుజియాకి ఎవరు రారని అనుకున్నాడో, మరి ఏం జరిగిందో మనకైతే తెలియదు. ఇది మాత్రం ఒక షాకే. కానీ ఇంకా మీదట మాత్రం ఇలా షాకుల మీద షాకులు వైసీపీ వాళ్ళకి తగులుతూనే ఉంటాయి. అంటే ఇప్పుడు ఇది ఇందాక వచ్చినప్పుడు అంతం కాదు, ఇది ఆరంభం చెప్పాలంటే. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజంగా సంతోషిస్తున్నారు. నిన్నటి వరకు వాళ్ళకి తెలుగుదేశం కూటమి మీద చాలా కోపం ఉంది. ఇంతమంది ఇన్ని రకాలుగా బాధలు పడ్డారు, ఇంతమంది మీద ఇన్ని రకాలుగా వీళ్ళు మాట్లాడారు, అంటే బూతులు మాట్లాడారు ఆడవాళ్ళని గురించి, మరి ఎందుకు ఎవరిని అరెస్ట్ చేయట్లేదు అని బాధపడ్డ వాళ్ళకి ఇది ఒక అంటే స్వాంతన అంటాం చూడండి అట్లాగా. సో ఇప్పుడు వరుసగా ఇంకా జరుగుతాయండి. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తారా, లేకపోతే రెడ్ బుక్లో పేర్లను బట్టి అరెస్ట్ చేస్తారా, లేదు వేరే పార్టీల వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ని బట్టి అరెస్ట్ చేస్తారా, అది మనకు అనవసరం. మొత్తానికి అరెస్టుల పర్వం అయితే మొదలైంది. ఇది కక్ష సాధింపు చర్యలు అని వైసీపీ వాళ్ళన్నా, సాక్షి మీడియా అన్నా, సాక్షి ఛానల్ అన్నా ప్రజలైతే పట్టించుకోరు. ఇంకొక పెద్ద పొరపాటు ఏం జరిగిందంటే, వీళ్ళందరూ ఏమనుకున్నారు, వీళ్ళ తప్పు చేయడానికి కారణం ఏంటంటే 30 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా, ఆ 30 ఏళ్ళు అనే మాటను పట్టుకుని వీళ్ళు రెచ్చిపోయారు ఇష్టానికి. అక్కడ తప్పు జరిగింది. ప్లస్ ఈ కృష్ణమురళి అనేవాడు సరే ఇన్ని సంవత్సరాలు ఉన్నాడు ఫీల్డ్లో, ఉన్నవాడు ఎంత సంపాదించేస్తాడు, ఎన్ని వందల కోట్లు సంపాదిస్తాడు? సంపాదించలేడు కదా. ఇది మీకు ఇలా సడన్గా ఆకస్మికంగా మీకు ఒక పెద్ద ఇల్లు ఇచ్చేసి ఓ 25 కోట్లో 30 కోట్లో తర్వాత నీకేం కావాలన్నా చేస్తాం, మళ్ళీ మనం వస్తాము, నీకు మళ్ళీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్షిప్ ఇచ్చేస్తాము, లేదు ఇంకేదో. అంటే ఒక సాధారణ స్థాయి నుంచి వచ్చాడు కృష్ణమురళి అనేవాడు. అలాంటి వ్యక్తికి ఇన్ని వచ్చేసరికి, కానీ నువ్వు సంపాదించుకున్నావు కదా, నీకు ఏం లోటు ఉంది? నువ్వు మంచి రైటర్వి, మంచి డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నావు, నీకంటూ ఒక గుర్తింపు ఉంది, మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నావు. ఇన్ని తెచ్చుకున్నవాడివి ఇవాళ నీకు ఇట్లాంటిది అవసరమా? ఎందుకని మీరందరూ ఇలా దిగజారిపోతున్నారు? అంటే ఆశ అనేది మనిషిని ఇంత అధపాతాళానికి తొక్కేస్తుందా? నువ్వు ఇన్ని పార్టీల్లో పనిచేసావు కదా, ఏ పార్టీలోనైనా నువ్వు ఇలా చూసావా, ఇలా చేసావా? నువ్వు 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 తిట్టేసి వచ్చావు తప్ప ఏ పార్టీ కూడా నీ చేత తిట్టించలేదు. ఇక్కడ రివర్స్ అది. ఈ ఒక్క పార్టీనే అందరినీ తిట్టిస్తుంది, ఏది వైసీపీ పార్టీ. మిగతా పార్టీలన్నీ ఎవరన్నా తిడుతుంటే కూడా ఆపుతారు వాళ్ళు. ఈ కృష్ణమురళి అనే అతను ఇప్పుడు ఆ పార్టీలో అందరినీ తిట్టేసి బయటకు వచ్చాడు. బయటకు వచ్చాక కూడా వాళ్ళందరినీ తిట్టాడు. చంద్రబాబు లాంటి వాళ్ళని, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని, చిరంజీవి లాంటి వాళ్ళని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ భార్యల్ని. కానీ వేరాజ్ వైసీపీలో జగన్మోహన్ రెడ్డి ఒక్కడే తాను నోరు మూసుకుని, అంటే తను తిట్టకుండా తన చుట్టూ ఉండే వాళ్ళ చేత పరాయి ఆడవాళ్ళని, పరాయి ఆడవాళ్ళ పిల్లల్ని తిట్టిస్తున్నాడు. ఈ సంస్కృతికి ఒక తెర పడాలి. రైట్ సార్. ఇప్పుడు పోసాని గారు చాలాసార్లు కూడా ప్రెస్ మీట్ పెట్టి కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఒకటి వంగవీటి గారి విషయంలో కావచ్చు, పరిటాల రవి గారి విషయంలో కావచ్చు, ఇదంతా చంద్రబాబు కమ్మ సామాజిక వర్గం చేయించిందని. అండ్ తర్వాత చూసుకున్నట్టయితే ఈ రామ్ గోపాల్ వర్మని నన్ను చంద్రబాబే చంపాలనుకుంటున్నాడు, దీనికి సంబంధించి ప్రూఫ్స్ కూడా నా దగ్గర ఉన్నాయని చెప్పి అనుచితంగా నోటికి ఏదొస్తే అది మాట్లాడటం జరిగింది. సో ఇప్పుడు ఆయన పైన నాన్ బెయిలబుల్ కేసులు అయితే పెట్టారు అంటున్నారు. మరి ఆయన మరి కోర్టుకు అప్లై చేసుకుంటే బెయిల్ వచ్చే అవకాశం ఏమన్నా ఉంటుందంటారా? ముఖ్యంగా ఇవన్నీ కూడా ఆయన కేవలం పదవుల కోసమే చేశారు అని చెప్పి అంటారా? అండ్ మనం చూసాం కదా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంత ఎక్కువ తిడితే అంత పెద్ద పదవులు వచ్చిన పరిస్థితి కూడాను. అంటే ఆ రోజు పదవుల కోసం చేశాడంటే ఒక అర్థం ఉంది. ఈరోజు డబ్బుల కోసం చేశాడని అందరూ భావిస్తున్నారు. ఆ రోజు పదవి కోసం చేశాడు, ఈరోజు డబ్బుల కోసం చేశాడని చెప్పి అందరూ భావిస్తున్నారు. అతను ఆ విధంగా అనుకోవడానికి అతని ప్రవర్తన కూడా కొంత కారణం కూడా అవుతూ ఉంది. రెండోది, అతను మాట్లాడిన ప్రతి మాట కూడా మీరు అన్నట్టు ఎవరి గురించి మాట్లాడినా ఏం చేసినా కూడా అతను ప్రతిదీ వివాదాస్పదంగానే మాట్లాడటమే తప్ప నోటికొచ్చినట్టు మాట్లాడేవాడు. దానికి మంచి చెడు దాని గురించి ఆలోచించేవాడు కాదు, స్థాయిల గురించి కూడా ఆలోచించేవాడు కాదు. మరి ఈరోజు ఒక్కసారి అతన్ని అదుపులో తీసుకోగలలోనే
మరి మిగిలిన వాళ్ళందరూ అంటే వాళ్ళు అట్లానే మాట్లాడతారు కదా, ఆ పార్టీ వాళ్ళందరికంటే గొప్పగా ఏం మాట్లాడతారు, లేకపోతే మా వాడు తప్పు చేశాడని అయితే మాట్లాడరు కదా. శిక్షలు పడేంత వరకు ఎవరు పార్టీ వాళ్ళని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అది పార్టీల నైజం కూడా, దాన్ని కూడా మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ పార్టీ సంబంధించినంత వరకు మిగిలిన పార్టీల పరిస్థితి వేరు. మిగిలిన పార్టీలు ఏదైనా జరిగితే ముందుగా అతను బయటికి పంపించడానికి ప్రయత్నం చేస్తారు తప్పు అంటూ ఉంటే. ఆ భయం అనేది చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉంది. కానీ వీళ్ళ పార్టీలు అలా కాదు కదా. ఎంతమంది తప్పులు చేస్తే, ఎంతమంది ఎన్ని హత్యలు చేస్తే, ఎంతమంది ఎన్ని భూ కబ్జాలు చేస్తే, ఎంతమంది ఎన్ని దౌర్జన్యాలు చేస్తే వాళ్ళకే ప్రథమ తాంబూలం ఇస్తారు. కాబట్టి ఈ పార్టీ కూడా అందరూ అట్లానే ఉండాలనుకుంటారు. అదేవిధంగా కార్యకర్తలను కూడా వాళ్ళు రెచ్చగొట్టే విధంగానే మాట్లాడుతూ ఉంటారు. ఇతను కూడా ప్రతి వాళ్ళని ఇష్టారీతిగా మాట్లాడి నోటికొచ్చిన విధంగా మాట్లాడిన సందర్భంలో ఇక్కడ మనం గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, పోసాని కృష్ణమురళి మాట్లాడిన ప్రతి మాట, ప్రతి పదం కూడా చాలామంది ఏమనుకుంటారంటే సహజ సిద్ధంగా అతను మాట్లాడాడు అని భావిస్తూ ఉంటారు. మామూలుగా ఈ పార్టీలో ఉన్న సంస్కృతి ఏంటంటే, ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత గొప్ప కవి అయినా సరే ఆ కవిత్వం వెళ్ళవేయటానికి కుదరదు. వీళ్ళు రాసిచ్చింది మాత్రమే చదవాలి. ఇది ఒకటి గమనించుకోవాలి. అంటే ప్రతి అంశానికి కూడా కుల ప్రస్తావన తీసుకురావడానికి ప్రయత్నం చేశారు వాళ్ళు. ఇక్కడ ఇంకో విషయం కూడా సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఏం ఆలోచిస్తారు, పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చేసరికి కాపులను అడ్డు పెట్టుకుని ఆయన తిట్టించడం, ఇప్పుడు చంద్రబాబు గారు కమ్మ సామాజిక వర్గం అయినటువంటి పోసాని గారిని అడ్డు పెట్టుకుని కూడా ఇలా రాజకీయం చేయించారు అని కూడా వార్తలు. ఇప్పుడు పోసాని కృష్ణమురళి కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, కొడాలి నాని కావచ్చు, లేకపోతే లక్ష్మీపార్వతి కావచ్చు, వీళ్ళందరూ మధ్యలో వచ్చినటువంటి ఇంకొక ఆయన ఉన్నాడు దేవినేని అవినాష్ కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించి కులపరంగా తెలుగుదేశం పార్టీకి కమ్మ సామాజిక వర్గం అండగా ఉంటుంది, దాంట్లోంచి మనం ఎంతో కొంత బయటికి లాక్కు రావాలనే ఉద్దేశంతో ఈ కులం మధ్య విభేదాలు సృష్టించడానికి కోసం మాత్రమే వీళ్ళని ప్రయోగించారు. వీళ్ళకి ఇంతకంటే బ్రతుకు తెరువు లేదు. గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, వీళ్ళకి ఇంతకంటే బ్రతుకు తెరువు అయితే ఏమి లేదు. నాకు తెలిసి ఏ పార్టీలో ఉన్నా అతను గనక చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని గురించి మాట్లాడకుండా అతను పార్టీ మారినా కదలకుండా కూర్చుని ఉంటే దాదాపు రాజకీయంగా పెద్దగా ఎవరికి పెద్ద ఇబ్బందులు అయితే ఉండేవి కాదు. అటు కొడాలి నానికి కావచ్చు, లేకపోతే వల్లభనేని వంశీకి కావచ్చు. కానీ నోటికి వచ్చినట్టు ఇష్టారీతిన కుటుంబాలని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఇష్టారీతిగా మాట్లాడారు వాళ్ళు. వాళ్ళ చేత అలా మాట్లాడించడానికి కారణం కూడా ఏంటంటే, ఈ కమ్మ సామాజిక వర్గం 90%, 95% తెలుగుదేశం పార్టీ కలిగి ఉంది అని చెప్పిన వాళ్ళు ప్రచారం కావాలని చేస్తూ ఉన్నారు. కానీ ఇంకా కూడా గ్రామాల్లో చూసుకుంటా ఉంటే చాలా అంటే ముఖ్యంగా నాకు తెలిసినంత వరకు గుంటూరు, లేదంటే అనంతపురం జిల్లా, కృష్ణా జిల్లా, ప్రకాశం జిల్లాలో చూసుకుంటా ఉంటే కమ్మ సామాజిక వర్గం ఉన్న ఊళ్ళల్లో కూడా నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి అంట నడిచారు చాలామంది కూడా. అంటే అధిక శాతం కాకపోయినా కూడా చాలా గ్రామాల్లో చాలా నాయకత్వం ఇంకా కూడా కమ్మ సామాజిక వర్గమే చేస్తూ ఉంది. వాళ్ళకి 2024 ఎన్నికల నాటికి కానీ వాస్తవ రూపం కళ్ళ ముందు కనపడింది. అతనేంటి, అతని మనస్తత్వం ఏంటి, అతను ఎలా ఉంటాడు. మనం ఏదో అప్పుడు కాంగ్రెస్ పార్టీ, తర్వాత రాజశేఖర రెడ్డి, లేకపోతే గ్రామాల్లో ఉన్న వైరుధ్యాలను దృష్టిలో పెట్టుకొని మనం ఆ పార్టీకి దూరం అయ్యామే తప్ప, వాస్తవంగా ఈ పార్టీ మనకు ఒరగబెట్టేది అనేది, ఈ పార్టీ ఉన్నందువల్ల మనలో మనకి కుంపడ పెట్టిద్దన్న ఆలోచన 2024 నాటికి కానీ జనానికి అయితే అర్థం కాలేదు. దీన్ని అడ్డం పెట్టుకొనే పోసాని కృష్ణమురళి చేత ముఖ్యంగా కమ్మవారిని మాత్రం తిట్టించాడు. మీరన్నట్టు పేరు నానిని కావచ్చు, లేదా గుడివాడ అమర్నాథ్ కావచ్చు, లేదంటే అతను ఎవరు అమ్మడి రాంబాబు కావచ్చు, కురసాల కన్నబాబు కావచ్చు, వీళ్ళందరి చేత కాపుల్ని తిట్టించే కార్యక్రమం అట్లా వరుసనే చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ వాళ్ళకు సంబంధించినంత వరకు వీళ్ళకి విభేదాలు సృష్టించేసి ఓటు బ్యాంక్గా మలుచుకుందాం అనుకుని భావించారే తప్ప, వీళ్ళు కొట్టుకుంటే ఆనందపడదామని వాళ్ళు అనుకున్నారు. కానీ అతని యొక్క గత 5 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత అన్ని కులాలను మాత్రం ఏకం చేసింది మాత్రం జగన్మోహన్ రెడ్డి. ఇది గమనించుకోవాలి. నిస్సందేహం కూడా ఆ ఘనత మాత్రం అతను తప్పులు ఏ విధంగా అయితే మనం ఎత్తి చూపుతున్నామో ఆ ఘనత కూడా మనం చెప్పాల్సింది. వీళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకురావడానికి మాత్రం నిస్సందేహంగా జగన్మోహన్ రెడ్డే కారణం. ఇంకోటి, ఎప్పుడు కూడా ఎందుకో మరి వాళ్ళకి ఎందుకు అనిపించదో తెలియదు కానీ, స్వతంత్రం వచ్చిన కాడి నుంచి దళిత సామాజిక వర్గానికి కావచ్చు, ఎస్టీలకు కావచ్చు, తెలుగుదేశం ప్రభుత్వం చేసిన మంచి పనులు ఇంతవరకు ఎవరు చేయలేదు. అది కాంగ్రెస్ పార్టీ చేయలేదు, ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చేయలేదు. అయినా సరే ఈ తెలుగుదేశం పార్టీ మీద ఇంకా చాలా చోట్ల అధిక శాతం వ్యతిరేకంగా ఉన్నారు. అలాంటి వాళ్ళ మనసుల్లో కూడా
ఇతని మీద విరక్తి కలిగేలాగా 5 నుంచి 10% మంది మొన్న 2024లో కూటమి ప్రభుత్వానికి ఓటేయటానికి అక్కడ భారతీయ జనతా పార్టీ ఉన్నా, మతపరంగా ఉన్నా, లేకపోతే వేరే విధంగా ఉన్నా కాదనుకొని జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటేయాలని చెప్పని వాళ్ళను కూడా ఈ కూటమికి దగ్గర చేసిన ఘనత మాత్రం జగన్మోహన్ రెడ్డిది. అంటే అతను చేసిన విధ్వంసం, ఆ కులాల మీద అతను ఎవరైతే కొమ్ము కాస్తూ ఉన్నారో, అతనికి ఓట్ బ్యాంక్గా ఉంటున్నారో, ముందుగా దాడి చేసింది వాళ్ళనే, చంపించింది కూడా వాళ్ళనే. గమనించుకోండి మీరు. అక్కడ డాక్టర్ సుధాకర్ గారిని తీసుకున్నా కూడా, లేకపోతే దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని తీసుకున్నా కూడా, ఇక్కడ చూసుకుంటే అమర్నాథ్ గౌడ్ని చూసుకున్నా కూడా, మరి అబ్దుల్ సలాం గారిని చూసుకున్నా కూడా, తోట చంద్రయ్య గారిని చూసుకున్నా కూడా, నందం సుబ్బయ్య గారిని తీసుకున్నా కూడా, మరి ప్రకాశం జిల్లాలో ఆ మహిళను తీసుకున్నా కూడా, ఇట్లా మనసునోకంగా మనం చూసుకుంటూ ఉంటే జరిగిన ఉదంతాలు, శిరోమండనాలు కావచ్చు, ఇవన్నీ మరి జనపల్లి శ్రీనివాస్ అనే కుర్రాడు కోడికత్తికి సంబంధిస్తే మరి అతను శిక్ష మామూలుగా ఇతను వెళ్ళి ఇతనే నన్ను పొడిచాడు అంటే అతనికి 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు శిక్ష పడేది. లేదు ఇతను కాదు అంటే అప్పుడే బయటకు వచ్చేవాడు. 5 సంవత్సరాలు అతను మానసికంగా క్షోభకు గురి చేసి ఏమీ చెప్పకుండా న్యాయస్థానం చివరకు గుర్తు చేసి అతను బయటికి పంపించడం కూడా జరిగింది. అతను కోరుకున్న ఎన్ఐఏ కిందే కదా విచారణ జరిగింది. ఎన్ఐఏ నేషనల్ వాళ్ళే కదా విచారణ సంస్థ, వాళ్ళే కదా చేసింది. మరి వాళ్ళు చేసిన దాంట్లో కూడా ఏమీ లేదని చెప్పని ఇది కుట్రకోణం లేదని తేల్చారు కదా. అంటే వాళ్ళే కావాలని ఆ నాటకాన్ని ఆడించుకున్నారు. ఇవన్నీ కూడా ప్రజలకు ఈరోజు అర్థమైపోయినాయి. వాళ్ళ కళ్ళ ముందు కనపడుతున్నారు. డాక్టర్ సుధాకర్ గారు, లేకపోతే నేను చెప్పినట్టు సుబ్రహ్మణ్యం కావచ్చు, కిషోర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కళ్ళ ముందు కనపడుతున్న తర్వాత మన పేరు చెప్పి, మన కులాల పేరు చెప్పి, మన కులం నుంచి ఓట్లు సంపాదించుకుంటూ మన్నే ఇతను ఈ విధంగా చేస్తున్నాడు అనేది స్పష్టంగా వాళ్ళకి అర్థమైన తర్వాతే తిరుగుబాటు జెండా ఎగరేశారు వాళ్ళు. అండ్ ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే ఈ సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన వాళ్ళు కావచ్చు, నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళ అరెస్టులు మనం వర్ర రవీంద్రారెడ్డి, బోరుగడ్డ అనిల్ వీళ్ళందరినీ చూస్తూనే వస్తున్నాం. ఇప్పుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయ్యారు. రేపు మరికొంతమంది అరెస్టులు కూడా ఉండబోతున్నాయి అని చెప్పి వార్తలు వస్తున్నాయి. మొన్న శ్రీరెడ్డి గారు కావచ్చు, ఇలా కొంతమంది పేర్లు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఇక ముఖ్యంగా ఈ పోస్టులు పెట్టిన విషయానికి వస్తే ఈవెన్ జడ్జిలను కూడా వదలని పరిస్థితి, అవన్నీ కూడా విత్ ప్రూఫ్స్తో ఉన్నాయి. ఇటు సోషల్ మీడియాలో కావచ్చు, ఇటు వీడియోలో పోసాని గారు మాట్లాడిన వీడియోస్ కూడా చాలానే ఉన్నాయి. కానీ ఏ పాపం చేయలేదు, ఇది కక్షపూరితం అంటే ఎంతవరకు కరెక్ట్ అంటారు? అండ్ ముఖ్యంగా పోసాని కృష్ణమురళి గారు అరెస్ట్ అయ్యారు, కానీ రామ్ గోపాల్ వర్మని ఎందుకు అరెస్ట్ చేయలేదు అని చెప్పి కూడా అనుకుంటున్న పరిస్థితి. సో ఏం చెప్తారు? నెక్స్ట్ రామ్ గోపాల్ వర్మ లైన్లో ఉన్నారండి, చేయకపోవడం ఏం లేదు. అంటే వాళ్ళ లెక్కలేంటో మనకు తెలియదు, కానీ రామ్ గోపాల్ వర్మ ఉన్నారు, శ్రీరెడ్డి ఉన్నారు, రోజా ఉన్నారు, ఇందాక మనం చెప్పుకున్నట్టు అందరూ వరుసగానే ఉన్నారు. కాకపోతే ఏంటంటే అసలు ఇప్పుడు నాకు ఇంకొక చిన్న సందేహం ఏంటంటే, అండి, ఇప్పుడు ఈయన నేను పార్టీలో లేను, నేను ఏ పార్టీలో లేను అని అప్పుడు నవంబర్లోనే ఎప్పుడో ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు, ఇవాళ నుంచి రాజకీయాలు వదిలేస్తున్నాను, ఇంకా నన్ను క్షమించి వదిలేసేయండి, అంటే నా జోలికి రాకండి, నన్ను అరెస్ట్ చేయకండి అన్నట్టుగా 3 రోజులకి ఆయన భయపడి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను మాట్లాడింది తప్పే అన్నట్టుగా. సో మరి ఇప్పుడు ఏ పార్టీలో లేనప్పుడు వైసీపీ వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారు? ఆయనే స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. అంటే తప్పులు చేసిన వాళ్ళని వైసీపీ పార్టీ వదిలేసినా పట్టించుకుంటుందా? అదొక సందేహం మనకి. ఏది ఏమైనా ఇవాళ మీరు అన్నట్టుగా కృష్ణమురళిని అరెస్ట్ చేయడం అనేది లేటుగా అయింది. ఇంకా నన్ను అడిగితే 8 నెలల కాలం భరించారు కదా. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇంత రెచ్చిపోతున్నా కూడా, అసలు వైసీపీ వాళ్ళు ఎంత రెచ్చిపోతున్నారండి? ఇదే 2019-24 మధ్య తెలుగుదేశానికి మాట్లాడే స్వేచ్ఛనిచ్చారా వాళ్ళు? అంటే ఈ పోసాని కృష్ణమురళి అరెస్టు ఎవరి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం కక్షపూరితంగా చంద్రబాబు గారు అరెస్ట్ చేపిస్తున్నారు. సో ఎవరైతే ఈ పోలీసులు సపోర్ట్ చేస్తారో ఇప్పుడు చంద్రబాబు గారికి, రేపు మేము వచ్చి గుర్తుపెట్టుకొని అంతకంతకు తిరిగిస్తామని చెప్పి మాట్లాడు, అంతే తప్ప ప్రజల్ని పాలిస్తామని మాత్రం అనరు. అది మీరు చెప్పాల్సింది అది కదా. ఇప్పుడు వైసీపీ వాళ్ళు చెప్పాల్సింది ఏంటంటే, మేము పరిపాలన చేయడానికి రాము, కక్షలు తీర్చుకోవడానికి వస్తామంటున్నారు. కానీ ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం కాదు ఇవాళ నడిచింది. వాళ్ళకి అర్థం కావట్లేదా? ఇప్పుడు జనసేన అతను ఇచ్చాడు ఈ కంప్లైంటు, అతను కృష్ణమురళి అనేవాడు ఒక పవన్ కళ్యాణ్ భార్యని పిల్లల్ని అంటే పిల్లల్ని అంటే మీకు తప్పు లేదా, సిగ్గు లేదా మీకు? అంటే మీరు దాన్ని అంతా కూడా మంచిగా చూసుకుంటారా? ఇక్కడ కక్షపూరిత రాజకీయాలు అంటే లోకేష్ చేస్తే కక్షపూరిత రాజకీయాలు, ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం కాదు కదా. ఇవాళ కక్షపూరిత రాజకీయాలు లోకేష్ అయినా చెయ్యాలి. నేను అదే వస్తున్నా. కాదు వినండి, ఇవాళ కాదన్నాను. పవన్ కళ్యాణ్ మనిషి ఈరోజు
ఫిర్యాదు చేశాడు కాబట్టి అదుపులో అది తీసుకున్నారు. నేను అన్నది. ఈ రేపు- కూటమి రాంగులను చేయాలి అసలు అదే అది. ఇప్పుడు రేపటి నుంచి డెఫినెట్గా ఇప్పుడు వీళ్ళు అడిగినందుకైనా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుందని చెప్తున్నాను నేను. ఖచ్చితంగా అమలు అవ్వాలి, అమలు అవుతుంది కూడా. కాకపోతే ఈ ఒక్క ఇష్యూలో మాత్రం పోసాని కృష్ణమురళి విషయంలో లోకేష్కి సంబంధం లేదని చెప్తున్నాను అంతవరకే. కానీ లోకేష్ ఏదైతే రెడ్ బుక్లో మెన్షన్ చేశారో ఆ అరెస్టులన్నీ కూడా వరుసగా మొదలవ్వాలి. ఎందుకంటే ప్రజలు కూడా కోరుకుంటున్నారు, ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలు కోరుకుంటున్నారండి, జనసేన కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఎందుకంటే బాధపడింది వాళ్ళు. ఇప్పుడు బూతులు మాట్లాడితే మీరు అది సంస్కారంగా తీసుకుంటే దానికి ఎవడో ఏం చేయలేడు. దాన్ని మీరు కక్షపూరితం అంటే అసలు మీరు ఇంకొకటి అన్నారు, ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం అని. ఇక్కడ కళ్ళల్లో ఆనందాల కోసం తెలుగుదేశంలో జనసేనలో ఎవడు పనిచేయడు. అది వైసీపీలో జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం కోసం అప్పుడు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు కావచ్చు పనిచేశారు. ఇక్కడ అది జరగదు. ఇక్కడ తప్పు జరిగితేనే ప్రజల కళ్ళల్లో ఆనందం కోసమే చూస్తారు తప్ప ఇక్కడ నాయకుల కళ్ళల్లో ఆనందాల కోసం ఎవడూ కూడా ఏ తప్పులు చేయరు. తర్వాత పోలీసులు కూడా ఆయన ఇవాళ బెదిరించాడు, కానీ ఆ బెదిరింపులో కొంచెం సౌమ్యత ఉంది, మీరు గమనించండి. ఇవాళ మీరు సౌమ్యంగా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డిని చూశారు. మొన్న బట్టలు ఓడదీసి కొడతానంటే ఇవాళ మీరు 3 సింహాలకి మీరు రెస్పెక్ట్ ఇవ్వండి, మీరు తప్పు చేస్తున్నారు, మేము వచ్చాక మీ సంగతి తేలుస్తాం, అట్లా మర్యాదగా మాట్లాడాడు. కాబట్టి ఇవాళ భయపడ్డాడు జగన్మోహన్ రెడ్డి. ఏది ఏమైనా ఇవాళ పోసాని అరెస్ట్ అనేది చాలా సక్రమం అండి, ఇది అక్రమం కాదు. ఆయన అనుచిత వ్యాఖ్యలకి ఇది సరైన సమాధానం. రైట్. అసలు రాష్ట్రంలో నిరంకుశ పాలన నడుస్తోంది, అసలు పోసాని గారి అరెస్ట్ ఎలా సక్రమమో అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే నోటీసులు ఇచ్చారు పోసాని గారికి, కానీ ఆయనే తీసుకోవడానికి తిరస్కరించారు, వాళ్ళ వైఫ్ కూడా ఇవ్వబోయారు. ఇవన్నీ కూడా మనం చూసాము వీడియోస్లో. కానీ మరి వైఎస్ఆర్సీపీ హయాంలో ఈయనపైన 11 కేసులు ఉంటే ఒక్క కేసు మీద కూడా ఈయనపైన యాక్షన్ తీసుకున్న పరిస్థితి ఉంది. అప్పట్లోనే జనసేన వాళ్ళు పెట్టారు అంటున్నారు 11 కేసులు వాళ్ళపై మాట్లాడినందుకు గాను. సో మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన పాలనను ఏమంటారు? మరి ఆయన హయాంలో అందరికీ ఇలానే నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారంటారు. ఇప్పుడు గత పాలన గురించి మనం మాట్లాడుకోవాలంటే ఇంక అంతకంటే గౌరవం ఉండదు. వాళ్ళకు సంబంధించినంత వరకు ఏది చేసినా దాడులు చేసింది వాళ్ళే, మళ్ళీ అభియోగాలు మోపింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లేదా కూటమి కార్యకర్తలనే. అంతే తప్ప వాళ్ళు చేసిన దానికి ఎప్పుడు కూడా వాళ్ళ మనుషులను అయితే అదుపులో తీసుకోలేదు కదా. వాళ్ళు హత్యలు చేస్తారు, దాని మీద కొన్ని ఫిర్యాదులు పెట్టే దాంట్లో వెలుసుబడి కలగజేస్తారు. అట్లనే అందుకే కదా అనంతబాబు ఈరోజు ప్రశాంతంగా బయట ఉండడం కలుగుతుంది. అతనే నేనే చంపానని ఇంటి ముందు పడేసిన తర్వాత అతను ఈరోజు బయటకు వచ్చి ఉన్నాడు అంటే ఇంకా దానంటే ఘోరాతి ఘోరం ఇంకైతే ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే ఇలాంటివి వాళ్ళు ఎన్నో చేశారు, గతంలో వాళ్ళు అలానే కొనసాగించుకుంటూ వచ్చారు. ఆ విధంగానే వాళ్ళు ముందుకెళ్తారు. ఈ భవిష్యత్తులో అనేది సరే వాళ్ళ ఆలోచన విధానం అలానే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకంటూ భవిష్యత్తు లేదనేది ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాతే ఇప్పుడు ఈ యొక్క భేద పలుకులు పలుకుతూ ఉన్నారు. వాళ్ళ మాటల్లో స్పష్టంగా భయం కనపడతా ఉంది. ఎందుకంటే వాళ్ళు 2 నెలలు 3 నెలలు దాకా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది, మన ఏదో చేస్తారన్న భయంతో బతికిన మాట వాస్తవమే. వాళ్ళు అందరూ కలిసి ఏమి ఉంచుకున్నారంటే, అంకుశం సినిమాలో రామిరెడ్డి గారు గుర్తున్నారా మీకు? రాజశేఖర్ గారికి అంటే ఆ పోలీస్ అధికారి పాత్ర, అతన్ని ఏ విధంగా అయితే అక్కడి నుంచి కొట్టుకుంటూ వస్తుందో చార్మినార్ దగ్గర బట్టలు ఓడ తీసేసి ఏ విధంగా అయితే కొట్టుకుంటూ వస్తుందో వీళ్ళందరినీ అలా కొడతారు అని వాళ్ళు భావించారు. అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి శ్రేణులు కూడా అదేవిధంగా భావించారు. అలా జరుగుతుందేమో భయపడి వీళ్ళు 2-3 నెలలు ఎవరికి కనపడకుండా వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు తర్వాత ఏమీ జరగదులే అన్న ధైర్యంతో ఒక్కొక్కళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. మొన్న జరిగినటువంటి వంశీ యొక్క వంశీని అదుపులో తీసుకోవటం, ఇప్పుడు ఇతని పోసాని కృష్ణమురళిని అదుపులో తీసుకున్న తర్వాత వాళ్ళకి తర్వాత ఎవరనే యొక్క భయం అనేది వాళ్ళలో మొదలైందనేది మాత్రం వాస్తవం. అందుకనే చలోమంటూ వాళ్ళు మాట్లాడితే ఢిల్లీ వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి సర్వోన్నత న్యాయస్థానం ముందు శరణు కోరుతూ ఉన్నారు. ఎందుకంటే అంత అవకాశం కూడా వీళ్ళు కూడా ఇస్తున్నారు. ఎందుకంటే ఆధారాలు ఉన్నాయి కదా, ఇవాళ కాదు రేపైనా సరే ఎన్నాళ్ళు ఉంటారో చూద్దామని చెప్పి వీళ్ళు కూడా ఉదాసీనంగానే ఉన్నారు. కాదు ఇప్పుడైతే మాత్రం ఇక పని అయితే మొదలుపెట్టారని అయితే నేను భావిస్తున్నాను. అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. ఎర్ర పుస్తకం మొదటి పేజీ ప్రారంభం అయింది వంశీతోటి, ఇది వాస్తవం. సంబంధం ఉండా లేకపోయినా అతనికి సంబంధించిన అభియోగాలన్నీ కూడా దాంట్లో ఉంటాయి కాబట్టి ఒక్కసారి అదుపులో తీసుకున్నారు కాబట్టి దాన్ని మొదలుపెట్టి పని అయితే మొదలు జరుగుతూ ఉంది. ఇక అధికారుల సంగతి ఒక్కొక్క అధికారి గురించి వరుసనే చూసుకుంటూ ఉన్నారు. ఇట్లా ముందుకెళ్తున్నారు కాబట్టి వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా
వాళ్ళు ఏదైతే ఆ రోజు లోకేష్ బాబు హామీ ఇచ్చాడో శ్రేణులకు కావచ్చు, ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి కావచ్చు, అధికారులు తప్పు చేసిన వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకుంటా అని చెప్పి నిన్నటిదాకా ఏమీ వాళ్ళ గురించి పట్టించుకోలేదనే భావన కళ్ళ ముందు అందరికీ కనపడతా ఉంది. కళ్ళ ముందు ఎందుకు కనపడుతుందంటే ఆధారాలు ఉన్నాయి కాబట్టి. చెరిగిపోయిన ఆధారాలు కళ్ళ ముందు కనపడుతున్నా కూడా వీళ్ళు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లోనూ శ్రేణుల్లోనూ ఉంది కాబట్టి కొంత అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. దానికి ఇప్పుడిప్పుడే అన్నీ సరవుతున్నాయి అయితే నేను భావిస్తున్నాను. మార్చి 15 నాటికి నాకు తెలిసి ఇందాక నేను చెప్పినట్టు ముందు 3 నెలలు ఏ విధంగా అయితే ఎక్కడికక్కడికి వెళ్ళిపోయారో మార్చి 15 తర్వాత మాత్రం చివరికి జగన్మోహన్ రెడ్డి కూడా ఆంధ్ర రాష్ట్రం రావడానికి భయపడతాడని అయితే నేనైతే నిస్సందేహంగా చెప్పగలను. ఎందుకంటే ఒక్కొక్కటి వరుస క్రమంలో వస్తూ ఉన్నాయి. ఈరోజు రేపు పొద్దున ఆర్జీవీ అంశం అంతా బయటకు వస్తూ ఉంది. దానికి సంబంధించినంతవరకు అతనికి ఒక్కొక్క విషయాలన్నీ కూడా మొన్న వెళ్ళేసి ఒంగోలు అతను సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మళ్ళీ తర్వాత పిలుస్తుంటే ఏదో మళ్ళీ షూటింగ్ ఇంకోసారి పిలుస్తారు. ఈ తర్వాత జగన్మోహన్ రెడ్డి పరిభాషలో చెప్పుకోవాలంటే ఎత్తుకొస్తారు. అదే జరిగిద్ది. అట్లా ఎవరిని మాత్రం ఉపేక్షిస్తారని కానీ ఇక నుంచి ఆలస్యం చేస్తారని కానీ నేను అనుకోవట్లేదు. ఎందుకంటే పెళ్లి కార్యక్రమం అయిపోయింది, అల్లుళ్ళకి అర్లెం పెట్టడం కూడా అయిపోయింది 6 నెలలు కాబట్టి పనులు చేయాల్సిందే. అది కూడా ఇలా అయిపోయింది కాబట్టి పెట్టుబడులు తీసుకొచ్చుకున్నారు కాబట్టి కేంద్రం సహాయ సహకారాలు అందుతున్నాయి కాబట్టి అవన్నీ పనులు మొదలవుతున్నాయి కాబట్టి ఇక ఈ పనులు మొదలు పెట్టాలి. అప్పుడు దాని గురించి ఎవరు పట్టించుకోరు. వీళ్ళని ఎందుకు ఇట్లా అదుపులో తీసుకున్నారని చెప్పి ఒకవైపు పనులు కనపడతా ఉంటాయి, ఒకవైపు వీళ్ళు చేసినటువంటి దురాఘాతాలు వాళ్ళ కళ్ళ ముందు ఉన్నాయి కాబట్టి సమాంతరంగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఒకవేళ ఎవరు కాదు అని ఎవరు అడ్డం వేస్తే ఈ రోడ్డు మీద ఇప్పుడు రోలర్ దుక్కిస్తున్నారు కదా, అట్లానే వీళ్ళు కూడా ఆ పని చేసుకుని ముందుకెళ్తారని అయితే నేను భావిస్తున్నాను. రైట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఈ మధ్య ఒక మాట అన్నారు, మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, మీరు పోస్టులు పెట్టండి సోషల్ మీడియాలో, అరెస్ట్ అంటూ జరిగితే నాతోనే మొదటి అరెస్ట్ అని చెప్పి. ఆ తర్వాత ఆయన బయటకు వచ్చి చేసే ప్రసంగాలు ప్రతి ఒక్కటి కూడా పోలీస్ అధికారులను బెదిరించే విధంగా, ఆయన పార్టీ నాయకులను కావచ్చు, కార్యకర్తలను కావచ్చు, మీ ఇష్టానుసారం చేయండి, నన్ను జైల్లో పెట్టారు, నేను వచ్చి సీఎం కాలేదా, రేపు మీరు కూడా అంతే అంటే వాళ్ళు ఇన్స్పైర్ చేయటం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, మరి అవన్నీ మాట్లాడి ఇప్పుడు వచ్చి అక్రమ అరెస్ట్ అని మాట్లాడటం ఏంటంటారు? దానికి ఒక మాట, ఇప్పుడు అతను ముందు నాతోటే మొదలు పెడతారు అదుపులో తీసుకోవటం, నన్ను తీసుకున్న తర్వాత మీ దగ్గరకు వస్తారు అవ్వాలి అని చెప్పి అన్నాడు కదా. మరి అదుపులో తీసుకున్న తర్వాత వచ్చి ఆ కారాగారం ముందు కూర్చొని అతను బయటకు వదులుతారా, ముందు నన్ను కూర్చోబెట్టని చెప్పి అంటలేదుగా. మళ్ళీ అక్కడ పరిగెత్తున్నాడు కదా బెంగళూరు, అంటే అతను కారాగారం వెళ్ళడానికి ఇష్టం లేదు అతనికి. అంటే ఇంకోటి ఇక్కడ ఈసారి బెంగళూరు వెళ్ళే ఛాన్స్ కూడా ఉండదేమో, ఇంకా జైల్లో యాత్ర చేయాల్సి వస్తుందేమో జగన్మోహన్ రెడ్డి గారు. అదే జరుగుతుంది. ఇందాక వారు చెప్పినట్టుగా నిజంగా అతనికి వైసీపీ వాళ్ళ మీద, లేకపోతే వైసీపీ కార్యకర్తలు కావచ్చు, ఇట్లాగ తనకి సహాయం చేసిన వాళ్ళు కావచ్చు, తన కోసం బూతులు మాట్లాడిన వాళ్ళు కావచ్చు, వాళ్ళని కాపాడాలనుకుంటే ఆయన ఏం చేయాలి? జైలు ముందు కూర్చుని నేను ఇక్కడి నుంచి కదలను, నన్ను జైల్లో పెట్టండి, వాళ్ళని వదిలేయండి అనాలి. అది అంటలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి స్వతహాగా పిరికివాడండి. ఎప్పుడు కూడా పిరికివాడు ఏం చేస్తాడంటే తను అలా ఉండి తన వెనకాల నుంచి మాట్లాడిస్తాడు. సేమ్ జగన్మోహన్ రెడ్డి అదే ఫాలో అయ్యాడు. తను ఎప్పుడు కూడా మైక్ ముందుకు వచ్చి మాట్లాడలేదు, తిట్టలేదు. అంటే ఇలాంటి తిట్లు తిట్టలేదు, తిట్టించాడు ఎప్పుడు కూడా. అంటే తన మనసులో తనకి ఏది సంతోషాన్ని కలిగిస్తుందో అది పక్కవాడి చేత చేయించాడు. ఈవెన్ విజయసాయిరెడ్డి నుంచి మొదలైంది అది. A2 నుంచి మొదలుపెట్టి ఈరోజు ఇది కృష్ణమురళి అనే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు కదా ఇలా మాట్లాడిన వాళ్ళు. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎక్కడా కూడా ముందు ఉండడండి. అతను నాయకుడు కాదు, అది నేను చెప్పొచ్చేది. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా తల్లిని చెల్లిని తిట్టించిన వాడికి బయట వాళ్ళని తిడితే ఏం పెద్ద ఫరక్ పడుతుంది? అదే మనసుని బాధించదు కదా. తల్లి చెల్లే ఇంకా అంతలా ఘోరంగా తిట్టించాక అతను ఇంకా ఎవరిని పట్టించుకుంటాడు? అతను మనిషి అయితే కొంచెం ఎక్కడో ఒక స్పందన అనేది ఉంటుంది, అది లేదు. అతని భార్య కూడా లేదు అన్ఫార్చునేట్లీ. అది ఇంకా ఘోరం కదా. ఒక ఆడ మనిషి అయి ఉండి అత్తగారిని ఆడబడుచుని తిడితే ఆవిడ ఈరోజు వరకు దానికి స్పందన లేదంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి భార్య ఇద్దరు కూడా ఒకే ఇదిగా ఉన్నారనమాట. ఆ విషయంలో వాళ్ళ కంపాటబిలిటీ చాలా బాగుంది వాళ్ళిద్దరికి. కాబట్టి ఎవరైతే అరెస్ట్లు అవుతున్నారో వీళ్ళందరూ ఆలోచించుకోవాలి. ఇంకొకటి ఇందాక వారు చెప్పినట్టుగా క్యాస్ట్ పరంగా తిట్టిస్తాడు, క్యాస్ట్ పరంగా విడదీస్తాడు. ఏది చేసినా కూడా ఇప్పుడు ఈ క్యాస్ట్ పెట్టుకుని ఎవరినైతే తన దగ్గర చేర్చుకున్నాడో ఈ కొద్దిమందే నష్టపోయారు. మీరు గమనించండి,
ఈ ఏదో పుంజీడు మనుషులు అన్నట్టుగా ఆ పుంజీడో 2 పుంజీలో వాళ్ళే నష్టపోయారు. అది ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, కాపు, కమ్మ, ఈవెన్ రెడ్లలో కూడా ఆయన చుట్టూ ఉండే రెడ్లందరూ కూడా ఈరోజు జైలు వచ్చి లెక్క పెట్టాల్సిందే. కానీ మిగతా వాళ్ళందరూ అలా లేరు. ఇప్పుడు ఈయన చేసిన పనికి మిగతా వాళ్ళలో ఒక యూనిటీ వచ్చింది. మిగతా అంటే కులాల్లోనే ఇన్నర్గా చాలా యూనిటీ వచ్చి, ఇంకొకటండి అసలు ఇవాళ 11 సీట్లకు పరిమితం అయ్యాడు కదా. సో అతని బలం కరెక్ట్గా 11 నిన్న మనం చెప్పుకున్నట్టుగా 140 మైనస్ అనమాట. 151లో 140 మైనస్ చేస్తే 11 ఆయన బలం. ఎందుకంటే ఆ 140 అతని గతంలో తల్లి, చెల్లి, ఒక నారాసు రక్త చరిత్ర, ఒక వివేకానంద హత్య, ఇట్లా వీళ్ళందరూ సమకూర్చి పెట్టారు. రాజశేఖర్ రెడ్డి కొడుకు, అంటే ఇవన్నీ కూడా అతనికి ఒక 140 సీట్లు తెచ్చిపెట్టాయి. ఇండివిజువల్గా అతనికి వచ్చేవి ఈ 11లో కూడా మిగతా వాళ్ళకు కూడా కొద్దో గొప్ప నియోజకవర్గాల్లో ఉంటుంది కదా, ఓ 4-5 వాళ్ళకి వెళ్తే హ్యాపీ. అతనికి ఫైనల్గా అతనికి అంటూ వచ్చిన సీట్లు ఒక 5-6 ఉంటాయి. ఇది జగన్మోహన్ రెడ్డి గుర్తుంచుకోవాలి. ఎందుకు చెప్తున్నామంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో వచ్చేస్తాను, ఓడబడిచేస్తాను అంటున్నాడు కదా. సారీ అమ్మా, నీకు అంత సీన్ లేదు. నువ్వు ఈ మాటలు చెప్పి మిగతా వాళ్ళని మభ్యపెట్టకు, నీ చుట్టూ ఉండే వాళ్ళని. ఎందుకంటే వాళ్ళు ఇంకా భ్రమల్లో ఉండి రేపొద్దున ఇంకా తిట్టడానికి ముందుకు వచ్చారనుకోండి, వాళ్ళందరూ నష్టపోతారు. వాళ్ళందరూ కూడా ఓచలు లెక్క పెట్టాలి. ఇప్పుడు ఉన్న వాళ్ళకే ఇప్పుడు జైళ్ళు సరిపోవు. ఇప్పుడు కొత్త వాళ్ళ కోసం ఎక్కడ జైలు కట్టిస్తారు? ముందు ఉన్న వాళ్ళని ఏదో ముందు లోపలేస్తే తర్వాత మిగతా వాళ్ళని ఆలోచించవచ్చు. ఇందాక మీరు అన్నట్టుగా ఇప్పుడు యలహంక ప్యాలెస్కి వెళ్ళినా నిద్రపోలేడు. ఎప్పుడు ఏ క్షణంలో ఎవరు వచ్చి బెల్ కొడతారో, ఏ నోటీస్ వస్తుందో అని భయపడుతూ ఉంటాడనమాట.